నమస్కారం అండి. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ సనాతన. రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే లాస్ట్ టైం అయితే నేను రాలేదు, సో ఈసారి మాత్రం అద్భుతంగా ఉంది. లాస్ట్ టైం అయితే నేను వీడియోస్ కొన్ని చూశాను. ద డిస్కషన్ అబౌట్ సనాతన ధర్మ ఇస్ వండర్ఫుల్ అండ్ చాలామంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడారు కనుక చాలా అద్భుతంగా ఉంది. అమోక్ చేసే పని నిజంగా అద్భుతంగా ఉంది. నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే మా కంచి స్వామి వారు కూడాను ఇండియా యూఎస్లో ధర్మ ప్రచారం చేయమన్నారు కనుక తనకేం సహాయం ఉన్నా నేను చేస్తాను, తను నాకు చేస్తా అన్నట్టు. సో అందరూ సనాతన ధర్మం ఫాలో అవ్వాలి, మన ధర్మ మార్గంలో నడవాలి, పెద్దలు చెప్పిన మార్గంలో మనం నడిస్తే బాగుంటుంది. మేడం, ఇప్పుడు హిందూ మేనిఫెస్టో అనేది ఒకటి వస్తే అందులో ఏ అంశాలు ఉండాలనుకుంటున్నారు? ఎలాంటివి ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఈ తరానికి? అంటే సనాతన ధర్మం ఇందాక చెప్పినట్టు ఆర్షధర్మం వైదిక ధర్మం కనుక సనాతన ధర్మంలో మనకి ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కారం, పద్ధతి అని ఉంటుంది. ఈ 4 పిల్లల చేత మనము అంటే ఆచారం ఎలాగో ఫాలో అవుతూ ఉంటాం, సంప్రదాయాన్ని మనము ఎలాగో ఫాలో అవుతాం, సంస్కారాన్ని మనం అలవరుచుకొని పద్ధతి అని మినిమం మనం ఫాలో అవుతే పిల్లలకి చెప్పగలిగితే తల్లిదండ్రులే చెప్పగలుగుతారు. తల్లిదండ్రులే ప్రథమ గురువులు. తర్వాత మనం తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలి, గురువు గౌరవం ఇచ్చేయాలి. మినిమం బీ కైండ్ టు అదర్స్, సహాయం చేయండి, దుర్భాషలు ఆడకండి. సో పిల్లలకి మనం మినిమం నేర్పించగలిగితే ఇఫ్ వీ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ దట్ స్టఫ్, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. పిల్లలు ధర్మ మార్గంలో నడిస్తే దేశం బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక తీర్మానం చేశారు, 3 పీఠాధిపతులు వెళ్ళి ప్రయాగ కుంభమేళలో స్నానం ఆచరించి వారు ఒక తీర్మానం చేశారు, రాష్ట్రమాతగా గోమాతను ప్రకటించాలి. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? బద్రీ పీఠాధిపతి అవిముక్తేశ్వర ఆనంద సరస్వతి స్వామీజీ చేశారు. అది వారు గోవు గురించి అసలు మొత్తం గోశాల గురించి, గోమాత గురించి చాలా చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చి ఉన్నారు. వారే కాకుండా ప్రతి జగద్గురువులు, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బద్రీ, ద్వారక అండ్ శృంగేరి కాదు, ప్రతి పీఠాధిపతి, మన 4 పీఠాలు ఉన్నాయి అంటే ఇంకా నిశ్చలానంద స్వామీజీ అనేసి పురి పీఠాధిపతి, ఇంకా మూలాంనాయ పీఠం కంచి కామకోటి పీఠాధిపతి అని. గో సంరక్షణ చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే బయట ఏం జరుగుతుందో, అది మాట్లాడదలుచుకోలేదు. సో దాన్ని ఖండించి గోమాతని నమస్కరించుకొని పూజించవలసిన తల్లి, ఆవిడని చూసుకొని బాగా చూసుకోవడం మనం ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆ గోవుకి పూజ చేయండి, చక్కగా ఆవిడ నమస్కారాలు, ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి, చల్లగా ఆవిడ మనల్ని కాపాడుతుంది. అందుకన్నా ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ.